ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. డాక్టర్ దేవిరెడ్డి, ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మహబూబాబాద్. వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యాలో మన ప్రధాని మోడీకి దక్కిన అరుదైన గౌరవం. భారత జాతీయ గీతం బ్యాండ్లో ఆలపిస్తూ రష్యన్ యువతులు భారత సంప్రదాయం ఉట్టిపడే విధంగా సంప్రదాయ వస్త్రధారణతో ఘనంగా స్వాగతం పలికారు. ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు. ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి. బాదంలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోజు బాదం తింటే చాలా లాభాలున్నాయి. బాదం తింటే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, హెల్దీ వెయిట్తో పాటు ఎముకలు బలంగా మారుతాయి, బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం బాదంని ఎలా తినాలో తెలుసుకోవడం మంచిది. కాల్చిన బాదం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది స్నాక్స్లా తినొచ్చు. అయితే ఎలా వేయించాలనేది తెలిసి ఉండాలి. బాదం పప్పుని డ్రై రోస్ట్ చేయవచ్చు. ఉప్పుతో వేయాలి. దీనిని ఎవరైనా తినొచ్చు. పచ్చి బాదంని ప్రాసెస్ చేయని బాదం అంటారు. వీటిని తినడం వల్ల మీకు విటమిన్ ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్, మోనోసాచురేటెడ్ కొవ్వు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఈ బాదం పప్పులు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేని వారు రోజుకి 5 నుంచి 10 బాదం పప్పులు తినొచ్చు. దీనికోసం గాలి చొరబడని గాజు కంటైనర్లో వీటిని పెట్టండి. బాదం పప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే చాలా మంది తింటారు. ఇది హెల్దీ అని చెబుతారు. రాత్రంతా నానబెట్టడం వల్ల పొట్టు ఈజీగా వస్తుంది, త్వరగా జీర్ణమవుతుంది, పోషకాలని త్వరగా గ్రహించగలుగుతాం. అయితే చర్మంలోని ఎంజైమ్ ఇన్హిబిటర్స్ పోషకాల శోషణకి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి నానబెట్టిన తర్వాత పొట్టుని తొలగించి తినొచ్చు. అంతేకాదు, నానబెడితే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది. ఇది ఎంజైమ్ ఇన్హిబిటర్. ఇది పోషకాల శోషణని మెరుగ్గా చేస్తుంది. నానబెట్టిన బాదంని నమిలి తినడం మంచిది. ఇది పిల్లలకి చాలా మంచిది. పీనట్ బటర్లా ఆల్మండ్ బటర్ కూడా చాలా మంచిది. దీనిని ఉదయాన్నే బ్రేక్ఫాస్టులో చేర్చితే హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, పోషకాలు అందుతాయి. ఆల్మండ్ బటర్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఎక్కువసేపు మీకు కడుపు నిండిన ఫీలింగ్ని కలిగిస్తాయి. జీర్ణ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. అయితే ఇందులో చక్కెర, హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ లేకుండా తీసుకోవడం మంచిది. రష్యాలో మన ప్రధాని మోడీకి దక్కిన అరుదైన గౌరవం. భారత జాతీయ గీతం బ్యాండ్లో ఆలపిస్తూ రష్యన్ యువతులు భారత సాంప్రదాయం ఉట్టిపడే విధంగా సాంప్రదాయ వస్త్రధారణతో ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో స్పెషల్ ఆఫీసర్ అధికారి ఆదేశాల మేరకు వర్ని మండల పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకంలో భాగంగా వన మహోత్సవం చెట్లు నాటడం జరిగింది. మరియు స్పెషల్ అధికారి ఆదేశాల మేరకు ఉపాధి హామీ నర్సరీ ద్వారా అందించే చెట్లను ప్రతి ఇంటికి అందించి 5 చెట్లు నాటాలని స్పెషల్ ఆఫీసర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్ని మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ మంజుల, ఎంపీఓ చందర్, ఈసీ అరుణ్, టీఏ వినోద్,
టిఏ సురేష్, వర్ణి గ్రామ పంచాయతీ సెక్రటరీ సాయిలు మరియు ఈ వన మహోత్సవ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, మెట్లు, కోటయ్య క్యాంప్ గ్రామానికి చెందిన సంగెల్ల అశోక్, అలాగే వడ్డేపల్లి గ్రామానికి చెందిన మీటు సాయిలు తదితరులు పాల్గొన్నారు. వర్ణి మండల్ రిపోర్టర్ ఎస్ చందర్. హరితహారంలో పెట్టిన చాలా పెద్ద చెట్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. అందరు కూడా కవర్ అయినాక చెప్పండి. కెమెరా అట్లా ఉండాలి. ఇది కూడా పక్కన కొట్టేసి అంతే పక్కన దీనికి కూడా కొంచెం చెట్టు పిల్ల రావాలి ఉంది సార్. కింద మధ్య ఉంది, కొట్టేసి బట్టి అంటే నీళ్ళు పోవడం అవసరం లేదు.